తాము పాకిస్తాన్లో భాగం కాదని, తమ స్వతంత్ర ప్రతిపత్తిని తొక్కేయవద్దని, తమ ప్రాంతంపై తమకే నిర్ణయాధికారం ఉండాలంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. పీఓకేలో నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై పాక్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కొన్నాళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఏర్పడింది. అప్పటి నుంచి ఇది స్థానిక హక్కుల కోసం పోరాడుతూ వస్తుంది. ఇటీవల పాక్ ప్రభుత్వం పీఓకే అసెంబ్లీలో 12 స్థానాలను పీఓకే నుంచి పాకిస్తాన్లోకి వెళ్లి స్థిరపడిన శరణార్థుల కోసం రిజర్వ్ చేసింది. పీఓకే అసెంబ్లీకి జూలై 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో పాక్ తీరు పీఓకేలో మంటలు పుట్టించింది. పాకిస్తాన్లో స్థిరపడిన వారి ఓట్లతో తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఏమిటంటూ జేఏఏసీ భారీ ఎత్తున ఆందోళనకు దిగింది. రావల్కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ తదితర ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలకు దిగారు. పాక్ ప్రభుత్వం ఈ ఆందోళనలను పాశవికంగా అణిచివేసేందుకు ప్రయత్నించింది. పోలీసుల కాల్పుల్లో 24 మంది నిరసనకారులు మరణించారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. పాక్ ప్రభుత్వం మరింతగా అణిచివేత చర్యలకు దిగింది. కీలక నేతలను ఉగ్రవాదులంటూ అరెస్టు చేసింది. ఇంటర్నెట్ నిలిపివేసింది. పాకిస్తాన్లోని కీలక ప్రాంతాలకు వెళ్లే రహదారులను మూసివేసి నిత్యావసరాలు పీఓకేకు చేరకుండా అడ్డుకుంది. ఉగ్రవాద ఆరోపణలతో జేఏఏసీపై నిషేధం విధించింది. నిన్న రావల్కోట్లోని ఈద్గా మైదానంలో వేలాది మంది నిరసనకారులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. మాకు మీ రేషన్ అవసరం లేదు, మీకే మేము అవసరమని పాక్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పీఓకే నాయకుడు అమన్ ఖాన్ వ్యాఖ్యానించారు. సరఫరాల నిలిపివేత కొనసాగితే తమ మనుగడ కోసం స్థానికులు ఇతర మార్గాలు చూసుకుంటారని హెచ్చరించారు. పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ కూడా మండిపడింది. పీఓకేలో పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఐరాస మానవ హక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది.